మీకు తెలుసా, అస్సాంలోని మోయాంగ్ అనే ఊరు చేతబడికి పెట్టింది పేరు. ఆ ఊరి పేరు మహాభారతంలో కూడా ఉంది. ఒకసారి 1667లో మొఘల్ రాజు ఔరంగజేబ్ 1,00,000 మంది సైన్యంతో ఆ ఊరిని ఆక్రమించాలని వెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ ముందే తెలిసి ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కట్ చేస్తే 1,00,000 మంది సైన్యం పొలిమేరను కూడా టచ్ చేయలేకపోయారు. ఎక్కడి వాళ్ళు అక్కడే కుప్పకూలిపోయారంట. కొంతమంది వాళ్ళకి వాళ్ళే నరుక్కుని చనిపోయారంట. మంచి ఉద్దేశ్యంతో అక్కడికి వెళ్తే తిరిగి వస్తారు, లేకపోతే అక్కడే భూస్థాపితం అయిపోతారు. కుండలీకరణ శక్తి వలన మనుషుల్ని జంతువులుగా మార్చే శక్తి కూడా అక్కడ ఉంది అని అంటారు. నిజమో అబద్ధమో తీసి పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు ఆ ఊరిని ఆక్రమించుకున్న బ్రిటిష్ వాళ్ళు లేరు, ముస్లిం రాజులు లేరు, రాజకీయ నాయకులు అసలే లేరు. అక్కడికి వెళ్ళాలి అంటే గుండెలు పగులుతాయి ఒక్కొక్కరికి. అప్పటి తరమే కాదు, ఇప్పటి జనరేషన్ కూడా. ఇంకో విషయం, బయటి ప్రపంచానికి అంతా ఈ ఊరు నాటు వైద్యం, వనమూలికలకు పెట్టింది పేరు అని.